ప్రజావాణి కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ నియమితులైన చిన్నారెడ్డికి అదనంగా ప్రజావాణి బాధ్యతలు అప్పగించారు. ప్రతి నెల 2 సార్లు ప్రజావాణి దరఖాస్తులపై సమీక్షించడంతో పాటు అన్ని విభాగాలు సమన్వయం చేసే బాధ్యతలు ఆయనకు అప్పగించారు. వారానికి 2 సార్లు ప్రజాభవన్లో జరిగే ప్రజావాణిలో పాల్గొని కార్యక్రమం పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు. అవసరమైతే సంబంధిత విభాగాల అధికారులతో ఏ వారానికి ఆ వారమే దరఖాస్తులపై సమీక్షించేలా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జైన్ అవుతారు. నాగేంద్ర, ఇప్పటికే ప్రజావానికి సంబంధించి చాలా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా చాలా ఎక్కువగా వస్తున్నారు, ఫిర్యాదులు అందిస్తున్నారు, వారి సమస్యలు చెప్తున్నారు. అంటే ఈ పరిష్కారం ఏ దిశగా అసలు ఎంతవరకు వెళుతోంది? ఆల్రెడీ ఇప్పుడు చెన్నారెడ్డితో బాధ్యతలు ఇస్తామని చెప్తున్నారు. ఎంతవరకు పరిష్కరించే అవకాశం ఉందనుకోవచ్చు? ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరుక్షణమే ప్రగతి భవన్ ఉన్నటువంటి దాన్ని ముఖ్యంగా జ్యోతిరావు పూలే భవన్ గా మార్చడంతో పాటు మరొక వైపు వారానికి 2 సార్లు అంటే ప్రతి సోమవారం అదేవిధంగా శుక్రవారం ఈ 2 రోజులు కూడా ఆ జ్యోతిరావు పూలే భవన్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి సమస్యలు విన్నవించుకునేందుకు ప్రత్యేకంగా అక్కడ ప్రజావాణి అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. దీనిపైన ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. దానిలో భాగంగా ఇప్పటికే ఒక ఐఏఎస్ అధికారిని నోడల్ ఆఫీస్ గా నియమించడంతో పాటు మరొక వైపు తాజాగా ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే తాజాగా రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ గా ఎన్నికైనటువంటి చిన్నారెడ్డికి అదనంగా ప్రజావానికి సంబంధించినటువంటి బాధ్యతలను అప్పగించడం జరిగింది. ముఖ్యంగా ప్రతిరోజు అంటే ప్రతి సోమవారం అదేవిధంగా శుక్రవారం వచ్చేటటువంటి వేల సంఖ్యలో వచ్చేటటువంటి దరఖాస్తులకు సంబంధించినటువంటి అంశంలో ఈ 2 రోజుల పాటు ఎప్పటికప్పుడు అంటే సోమవారం శుక్రవారం వచ్చేటటువంటి దరఖాస్తుల పైన చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు నిర్వహించడం, అదేవిధంగా వెంటనే పరిష్కారం అయ్యేటటువంటి దరఖాస్తులు ఉంటే వెంటనే పరిష్కరించడంతో పాటు అదేవిధంగా ఇంకా అవసరమైతే సంబంధిత విభాగాల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ వచ్చినటువంటి దరఖాస్తులన్నింటిని కూడా వెంటనే పరిష్కారం తీసుగా ప్రస్తుతం చిన్నారెడ్డిని అయితే అదనంగా బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరొక వైపు ఇప్పటికే దాదాపు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 4,90,000కు పైగా కూడా దరఖాస్తులు రావడం జరిగింది. దానిలో దాదాపు 3,96,000కు పైగా కూడా దరఖాస్తులు వచ్చినటువంటి వాటి సమస్యలను కూడా ఇప్పటి వరకు కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మరొక వైపు చిన్నారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు కూడా వెంటనే మరింత చేరువుగా ప్రజలకి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ బాధ్యతలను అప్పగించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.